నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇవి మదనపల్లి నుంచి తెచ్చుకున్నటువంటి గ్రాఫ్టెడ్ మొక్కలండి. ఇందులో స్పెషల్ ఉంది. అంటే ఇవి చూసారా, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ అండి క్యాబేజీది. ఇది వచ్చేసి గ్రాఫ్ట్ చేసినటువంటి వంగ మొక్కలు. ఇవి వచ్చేసి రెడ్ బెండ్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి వంగ మొక్కలు, బెండ మొక్కలు అండి. అలాగే మిర్చి, టమాటా ఇవన్నీ కూడా మదనపల్లిలో ఫేమస్ అండి. గ్రాఫ్ట్ చేస్తారంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అంటు కడతారు. ఇవైతే ఫుల్ క్రాప్ ఉంటుందండి. ఒక మొక్క పెట్టుకుంటే చాలు, మనకు ఒక మొక్కకే ఒక 2 కిలోల వరకు మనకు క్రాప్ అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ క్యాబేజీ నారు అండి. మనకు ఎన్టీజీ గ్రూప్కి వాళ్ళు అక్కడి నుంచి పంపించారండి. మనము ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ ఎన్టీజీ గ్రూప్లో మనమైతే బుక్ చేసుకున్నామండి ఈ మొక్కలు. ఇవైతే చూసారా, ఫస్ట్ మనం తెచ్చుకోవడమే, డైరెక్ట్గా పెట్టేయట్లేదండి. అంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, ఎక్కువ ఎండలు ఉన్నా కూడా ఒకేసారి డైరెక్ట్గా పాట్లో అంటే ఎండలో పెట్టేస్తే మొక్కలు అనేవి పాడైపోతాయి. కాబట్టి నేను ఫస్ట్ అయితే డిస్పోజబుల్ గ్లాసులోకి అనేటివి ప్లాంటింగ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 వీక్ ఇలా ఉంచేసి తర్వాత రీపాట్ అనేది చేసుకుంటానండి. ఇది వచ్చేసి కోకోపీట్ అండి. కోకోపీట్ ఫస్ట్ గ్లాస్లో మనం ఏదైతే డిస్పోజబుల్ గ్లాస్ తీసుకున్నామో వాటిల్లో కింద మనకు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలంటే కోకోపీట్ వేయాలండి. ఇందుకోసం నేను 1 పార్ట్ అనేది వర్మి కంపోస్ట్ అండి. ఇది చూసారా, 1 పార్ట్ అనేది వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. అలాగే మనము వర్మి కంపోస్ట్ 1 పార్ట్ తీసుకున్న తర్వాత 2 పార్ట్స్ అనేది సాయిల్ తీసుకోవాలండి. ఫస్ట్ మనము సీడ్లింగ్స్ పెట్టుకుంటున్నాం కదా, కాబట్టి దీనికి కొంచెము లైట్ వెయిట్గా ఉండాలండి. అందుకనేసి నేను 1 పార్ట్ అనేది కోకోపీట్ తీసుకుంటున్నాను. అంటే 1 పార్ట్ వర్మి కంపోస్టు, అలాగే 1 పార్ట్ కోకోపీట్, కొద్దిగా శాండ్ కూడా మిక్స్ చేశానండి. దీనికి 2 పార్ట్స్ అనేవి సాయిల్ అనేది తీసుకుందాము. చూసారా, 2 పార్ట్స్ సాయిల్. ఇవి గ్రాఫ్టెడ్ మొక్కలండి, చెప్పాను కదా. నేను వెజిటేబుల్స్ అయితే ఎక్కువ పెట్టుకోనండి. నాకైతే మా ఇంటికి ఎన్ని సరిపడతాయో ఒక 5 మొక్కలు అలానే పెట్టుకుంటాను. ఎక్కువ నాకు అవసరం లేదండి. మీరు కూడా ఎవరైనా అండి ఎక్కువ మొత్తంలో మనకు అవసరం లేదు. ఒక 10 రకాల మొక్కలు పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మనము హార్వెస్ట్ చేసుకున్నా మనకు వారానికి సరిపోతాయండి. కాబట్టి నేనైతే నాకు ఎన్ని అవసరమో అన్ని మాత్రమే మొక్కలు అనేవి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇవి మనం ఏవైతే శాప్లింగ్స్ కోసము ఈ సాయిల్ మిక్స్ అనేది నేను రెడీ చేసుకున్నానండి. చూసారా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంటే 1 పార్ట్ మనము కంపోస్టు, అలాగే 1 పార్ట్ కోకోపీటు, శాండు తీసుకున్నాము. కొద్దిగా నీమ్ పౌడర్ కూడా వేసానండి. అలాగే 2 పార్ట్స్ అనేది మనము గార్డెన్ సాయిల్ అనేది తీసుకున్నాము. మనం ఏవైనా అండి, మనము మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అంటే సీడ్లింగ్స్ కోసం అయినా సరే కూడా ఈ పాటింగ్ మిక్స్ అనేది మనకు సరిపోతుందని. చూసారా ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఇలా పట్టుకుంటే మనకు ఇలా పొడిగా ఉండాలండి. అలాంటప్పుడే మనకు రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి, మొక్క అనేది బలంగా తయారవుతుంది, ఎదుగుదల అనేది బాగుంటుంది, అలాగే క్రాప్ కూడా మనకు బాగుంటుంది. ఫస్ట్ ఇలాగా డిస్పోజబుల్ గ్లాస్లో డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేను కొద్దిగా అంటే కోకోపీట్ అనేది వేసానండి. తర్వాత మన సాయిల్ మిక్స్ చూసారా ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఇలా వేసుకునేసి, ఇది నైట్ టైంలో తీస్తున్నానండి ఈ వీడియో. మనకు ఈవినింగ్ 6కి అలా వచ్చాయి ఈ మొక్కలు అనేవి. మార్నింగ్ వరకు అలా ఉంచేస్తే మొక్కలు అనేవి పాడైపోతాయి కదా, మనం అంత దూరం నుంచి తెప్పించుకుంటున్నాం కదా, అందుకని అవి పాడైపోతే చాలా బాధగా ఉంటుంది కదా. అందుకనేసి నైట్ టైమే తీస్తున్నానండి ఈ వీడియో అనేది. ఇలా ప్లాంటింగ్ చేసుకొని ఒక 1 వీక్ అనేది నేను షేడ్లో ఉంచేస్తాను. ఒక 1 వీక్ తర్వాత నేను టెర్రస్ మీద బ్లాక్ టబ్లలో అండి, ఒక్కొక్క టబ్లో వచ్చేసి 3 or 4 అనేది పెట్టుకుంటాను. అలాగా చూసారా, గ్రాఫ్ట్ చేసిన పాయింట్ మీకు కనిపిస్తుందా, చాలా బాగా మనకు ఫ్రూటింగ్ అనేది ఉంటుందండి. అంటే ఎక్కువ మనకు ఈల్డ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి టమాటా మొక్క అండి. గ్రాఫ్ట్ పాయింట్ మీకు కనిపిస్తుంది కదా, ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకైతే అంటు కడతారండి ఇవి. ఈ విధంగా అయితే నేను ఒక అన్ని 5 ప్లాంట్స్ అండి, అంటే 5 టమాటా మొక్కలు, 5 మిర్చి. బెండ మాత్రము గ్రాఫ్టెడ్ కాదండి, నార్మల్ రెడ్ బెండ. ఆల్రెడీ నా దగ్గర స్టార్ బెండ, నార్మల్ రెడ్ బెండలోనే స్టార్ రెడ్, నార్మల్ రెడ్ బెండ ఉన్నాయండి. అలాగే మామూలు
స్టార్ బెండ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవి బెండ మొక్కలు అనేవి ఒక 5 తెప్పించుకున్నాను. ఇలాగా ప్లాంటింగ్ చేసేసి నేను ఒక 1 వీక్ అనేది ఇలా షేడ్లో ఉంచేస్తానండి. 1 వీక్ తర్వాత నేను షిఫ్ట్ అనేది చేసుకుంటాను. తర్వాత మనకు ఈల్డ్ వచ్చినప్పుడు మనము హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేద్దాం. చూసారా, నైట్ టైం అండి. నైట్లో మనకు ఇవి వచ్చేసరికి మనకు 6, 7 అలా అయిపోయింది. నేను 7, 8 అలాంటప్పుడు అనేవి ప్లాంటింగ్ అనేవి చేసుకున్నానండి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఇవి చూడాలండి, ఎంత క్రాప్ ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు కదా, చూడాలి. మనకు క్రాప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది ఒకటి చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు కనుక దొరికితే ఈ మొక్కలు అనేవి తెప్పించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.